రాజధాని నగరంలో అర్ధరాత్రి జేబులో డబ్బులుంటే ఏమైనా దొరుకుతుంది. వీటిలో టీ టిఫిన్లకైతే కొదవే లేదు. రోడ్ల పక్కన తోపుడు బండ్ల నుంచి హైటెక్ హోటల్స్ వరకు ఎనీ టైం ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మాదాపూర్ నుంచి చార్మినార్ వరకు, ఇమ్లీబన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు డేలో కనిపించని స్పెషల్ ఐటమ్స్ కూడా నైట్ గుమగుమలాడుతాయి. హైదరాబాద్ నైట్స్ లో 24 గంటల హోటళ్లను ఓసారి చూసొద్దాం రండి. నగరం నిద్రపోతుంది, కానీ తినేవాళ్ళు తింటూనే ఉంటారు. ఆకలి కోసం కొందరు, అవసరం కోసం మరికొందరు, తిన్నాక ఇంకొందరు రాత్రిపూట టిఫిన్ సెంటర్ల కోసం వెతుకుతూనే ఉంటారు. పొగరాయిల కోసం, మద్యం ప్రియుల కోసం వ్యాపారస్తులు ఎనీ టైం రెడీగా ఉంటారు. హైదరాబాద్ నైట్స్ లో అద్దిరిపోయే రుచులు ఆరగించవచ్చు. పగటిపూట కూడా దొరకని రుచులు నైట్ టైంలో ఊరిస్తూ ఉంటాయి. ఎందుకంటే అర్ధరాత్రి 12 తర్వాత తినే ఫుడ్డే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. తెల్లవారుజాము 4 గంటలు తాగే టీకి, ఉదయం 6 గంటలకు తాగే టీకి రుచిలో చాలా తేడా కనిపిస్తుంది. కారణం రొటీన్ కు భిన్నం కాబట్టి. అదంతా అరుదుగా, అందంగా ఉంటుంది. హైదరాబాద్ నైట్స్ లో ఇలాంటి అరుదైన ఫుడ్ సెంటర్లు బోలెడన్ని ఉన్నాయి. ఇవన్నీ అర్ధరాత్రి, అపరాత్రి ఆకలయ్యే వారి కడుపు నింపుతాయి. వీళ్లకే కాదు, టైంపాస్ కోసం, సరదా కోసం నైట్ టైం ఫుడ్ టేస్ట్ చేసే వాళ్లకు సైతం అందుబాటులో ఉంటాయి. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయ్యే వీళ్ల వ్యాపారం తెల్లవారుజాము వరకు సాగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హాస్పిటళ్ల ఆవరణలో ఈ ఫుడ్ సెంటర్లు కనిపిస్తాయి. రాత్రిపూట ప్రయాణికులు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు వీళ్ల కస్టమర్లు. ప్రయాణికుల విషయానికొస్తే ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ రాత్రికి పగలుకి పెద్ద తేడా కనిపించదు. 24 గంటల పాటు వేల మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. స్టేషన్ బయట కేఫ్లు రాత్రి 12 గంటల తర్వాత క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత పూరి, ఇడ్లీ, దోశ సెంటర్లు స్టేషన్ ఆవరణలో ఓపెన్ అవుతాయి. స్టేషన్ లోపల క్యాంటీన్ ఉన్న ఈ బయటి బండ్ల టిఫిన్లపైనే ఎక్కువ మొగ్గు చూపుతారు కస్టమర్లు. పొగల మధ్య వేడివేడి టిఫిన్లు, టీలు తాగేందుకు ప్రయాణికులు ఎంతసేపైనా వెయిట్ చేస్తుంటారు. ఆర్డర్ ఇచ్చి తయారు చేసే వరకు వీళ్లంతా సెంటర్ చుట్టూ ఈగల్లా మూగుతారు. ఇవే కాదు, స్టేషన్ కి కొద్ది దూరంలో కూడా ప్రయాణికుల కోసం చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు మిడ్ నైట్ లో అందుబాటులో ఉంటాయి. వీటిలో రైల్వే స్టేషన్ దగ్గరలోని క్లాక్ టవర్స్ కు ఎదురుగా ఓ చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్. ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చైనీస్ తందూరి, ఇలా ఇక్కడ ప్రయాణికులకు ఓ సెపరేట్ ఫుడ్ దొరుకుతుంది. అన్నట్టు అక్కడక్కడ చీకటి గల్లీలో మద్యం కూడా అందుబాటులో ఉంటుందట. నైట్ టైం ఫుడ్ సెంటర్లలో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కూడా ముఖ్యమైంది. ఈ స్టేషన్ నిత్యం పలు జిల్లాల ప్రయాణికులతో కలకలలాడుతూ ఉంటుంది. బస్టాండ్ లో ఉన్న ఆ నాసిరకం ఫుడ్ తినేందుకు ఎవరూ ఇష్టపడరు. అంతా బయటున్న ఫుట్పాత్ సెంటర్లనే ఎంచుకుంటారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్ సమీపంలో టీకి భలే గిరాకీ ఉంటుంది. దాదాపు సిటీలో నైట్ తిరిగే వారందరికీ ఈ అడ్డా గురించి తెలిసే ఉంటుంది. ఈ టీ టేస్ట్ కూడా అదిరిపోతుందంటారు కస్టమర్లు. దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో వచ్చి మరీ ఇక్కడ టీ తాగి వెళ్తారంటే ఈ టీ డిమాండ్ ఏంటో తెలుస్తుంది. ఇక అర్ధరాత్రి మీల్స్ కావాలంటే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఇక్కడ రైస్ తో పాటు కర్డ్ రైస్, పోప్ రైస్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పటికప్పుడు తయారు చేసిస్తారు. నిమ్స్, అపోలో హాస్పిటల్స్ కు వచ్చే వాళ్ల కోసం చుట్టుపక్కల గల్లీలో వేడివేడి మిర్చీలు, ఇడ్లీలు తెల్లవార్లు ఉంటాయి. అప్పుడప్పుడు పోలీసులు వీళ్ల వ్యాపారాన్ని ఇబ్బంది పెడుతుంటారు. కస్టమర్లకు ఐటమ్స్ ను చేతిలో పెట్టగానే పోలీసులు రావడంతో అక్కడి నుంచి అంతా పరిగెడతారు. దీంతో డబ్బులన్నీ మిస్ అవుతుంటాయి. కొన్నిసార్లు తాగి వచ్చి వాళ్లు తిన్నాక డబ్బులు ఇవ్వకుండా గొడవలకు దిగుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలతో ఆ రాత్రి రావాల్సిన లాభం కాస్త నష్టమవుతుంది. ఇక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విషయానికొస్తే మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ల ఆకలిని ఆదుకునేందుకు మధురానగర్లో ఓ ఫేమస్ ఫుడ్ అడ్డా అర్ధరాత్రులు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎగ్ దోశ స్పెషల్ ఐటమ్. దీన్ని సాఫ్ట్వేర్ బాబులు ఎగబడి తింటారు. ఇక్కడికి వచ్చే వారిలో సగానికి పైన కార్లలో వచ్చేవారే. ధర తక్కువ, టేస్ట్ ఎక్కువని కావచ్చు లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు.
వీటితో పాటు టీ, కాఫీ, సిగరెట్లు సైతం అర్ధరాత్రిలో ఐటీ ఉద్యోగుల కోసం అమ్ముతూ ఉంటారు. ఇక హైటెక్ సిటీ సమీపంలో 2 వీలర్స్ వాలాలు కూడా బోండాలు, దోశ, ఇడ్లీలను డబ్బాల్లో పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. వీళ్ళు వర్షాలను కూడా లెక్క చేయకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు, కాల్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అన్ని ఖర్చులు పోను రోజుకు వీళ్ళు 2 నుంచి 300 రూపాయలు మిగుల్చుకుంటారు. ఈ నైట్ టైం టిఫిన్స్ చెప్పాలంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కాల్ సెంటర్ కానీ, బీపీఓ పీపుల్ కానీ ఎవరైనా నైట్ టైం అర్జెంట్గా ఆకలేస్తే ఇంక మాకు ఇవే దిక్కు. స్టార్ హోటల్స్కి వెళ్తే మరీ హైఫై రేంజ్లో ఉంటాయి నైట్ టైం వెళ్తే. ఇవి మాకు రేట్స్లో అంటే వర్త్ఫుల్ ఫుడ్ ఇస్తున్నారు చెప్పాలంటే, అండ్ దే ఆర్ రియల్లీ టేస్టీ. ఇక నైట్ టైం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే పాత బస్తీ టచ్ చేయాల్సిందే. ఓల్డ్ సిటీతో పాటు ముసారాంబాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడల్లో కూడా చికెన్, మటన్ బిర్యానీలు కస్టమర్ల కోసం రెడీగా ఉంటాయి. సెకండ్ షో సినిమా చూసి వచ్చేవాళ్ళు, అర్ధరాత్రులు పార్టీలు చేసుకున్న వాళ్ళు ఈ బిర్యానీతోనే గుడ్ నైట్ చెప్తారు. ఈ బిర్యానీ కస్టమర్లలో కాకీలు కూడా ఉన్నారు. నైట్ టైం పెట్రోలింగ్ పోలీసులు బిర్యానీ కోసం హోటళ్ల ముందు తహతహలాడుతూ కనిపిస్తారు. ఇవే కాదు, సిటీలో నైట్ టైంలో పొగరాయిళ్ల కోసం రోడ్డు పక్కన చిన్న క్యాండిల్ పెట్టుకుని సిగరెట్లను అమ్ముతుంటారు. ఇలా సిటీ నైట్లో దొరకనివి ఏమీ ఉండవు. ఒక్కో సెంటర్లో ఒక్కో వెరైటీ ప్రత్యేకత ఉంటుంది. వీటన్నిటికంటే కూడా రంజాన్ మాసంలో రాత్రిపూట దొరికే హలీం గురించి చెప్పడం మర్చిపోయాం. ముస్లిం సోదరులు ఇష్టంగా ఆరగించే ఈ హలీం ఇప్పుడు చాలా స్పెషల్. అర్ధరాత్రి వరకు సిటీలో ఎక్కడ చూసినా ఈ హలీం గుమగుమలు నోరూరిస్తూ ఉంటాయి. 60 రకాల మసాలాలతో తయారు చేసే ఈ వంటకాన్ని తయారు చేసేందుకు 7 గంటల సమయం పడుతుంది. చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇది రంజాన్ ఒక్క పొద్దు ఉంటారు కదా, మంచివి అన్నీ కలిపి కూర, మటన్ అది కలిపి దాన్ని ఉడకబెట్టిన తర్వాత చేస్తారు కాబట్టి అది మొత్తం హలీం అవుతుంది. ఒక్క పొద్దు ఉంటారు కదా, అప్పుడు తిన్నప్పుడు కడుపులో చల్లగా ఉంటుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ హలీంను రోజా విడిచాక బలాన్నిచ్చేందుకు తింటారు. రంజాన్ మాసంలో ఈ హలీం వంటకం అన్నిటికంటే కూడా స్పెషల్ అని చెప్పొచ్చు. రాత్రి నమ్ముకొని చేస్తున్న ఈ ఫుడ్ బిజినెస్ నిర్వాహకులకు ఆర్థిక లాభాన్ని, ఇటు శారీరక కష్టాన్ని తెచ్చిపెడుతుంది. హైదరాబాద్ ప్రజల చాలామంది ఆకలి తీరుస్తున్న వీళ్ళు నిజమైన అన్నదాతలు. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, V6 న్యూస్, హైదరాబాద్.